ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமः. திருப்பாவை 5వ பாசுரம். மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயோ பிழையும் புகுதருவானின்றனவும் தீயினில் தூசாகும் செப்பேலோரெம்பாவாய். மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்றனவும் தீயினில் தூசாகும் செப்பேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. భావము: మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణునిని చేరి మనము ఇతరములైన కోరికలను ఏమీ కోరక పవిత్రమైన మనసులతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయుట వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయేను. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వివరించినది.